హాయ్ ఫ్రెండ్స్, ఈ ఉల్లిపాయలు వేసానండి. నూనె వేయకూడదు. కొంచెం ఉల్లిపాయలు వేసి వేపుతున్నాండి. ఇందులో తర్వాత కొద్దిగా వేపించాక అప్పుడు చెప్తే అనేసి అంటారండి. అదే దీన్ని వేయాలండి. తర్వాత ఇలా అలా తింటారండి. అల్లి కల్లి మిన్న కలా మా పిసో కలిపింది దాకాలి కల్లి లా ఇయ్యాల అది ముసుగులో అది చాలా బంగాళీ నెపర్లండ. బంగాళీ అతను పిల్లడు వంట నేర్పుతున్నాను. ఓడి చదువుతున్నాడు అంట. బంగాళీ భాషలో చదువుతున్నాడు. నాకేం అర్థమవుతుంది చెప్పండి. నా ఈ అరబీలో చదువుతుంటే ఆ పిల్లోడికి అర్థమవుతలేదు. వాళ్ళ భాషలో సోవి దాకాలి దాకాలి ఏనా సోవి ఎల్లుల్లిపాయ అండి. ఎల్లుల్లిపాయ, అల్లం, కొంచెం అల్లం అండి. వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదండి. ఎల్లుల్లిపాయ నేమే హలే ఉల్లిపాయలు కొంచెం వేగుతున్నాయి అనిపించుకున్నాండి. అప్పుడు వేయాలి. जेत मेरेद आणि किम्मर कब्बर आयल मेरेद वाहद कलम तिनेनु मर्र मुश्किल ज़्यादा జేన్ కిది అది అదేనమ్మా. సో ఈ బాధేనా అది ఎండ ఇదిగోండి. ఇది వేస్తున్నాను అంటే మనకి తెలుగులో ఏమంటారో కూడా నాకు జ్ఞాపం లేదండ. ఇది అదే సొరకు వస్తాం కదండి. సొరలోంచి కెబ్ది అంటారు వీళ్ళు. ఈ ఉల్లిపల్లి వేసి వేపాలండి. చూస్తాగా ఇలా ఉంటుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. నూనె కంటే ఇది చాలా మంచిది అంటండి. ఇది చక్కగా ఇలాగ వేగాక మసాలా కట్ట అంతా వేసి పసుపు, మసాలా, మిరియాల పొడి ఇవన్నీ వేసి వేగిచ్చాకండి. మొత్తం అన్నీ అయిపోయాక అప్పుడు సొర మళ్ళీ ఇందులో వేసి కొంచెం 10 నిమిషాలు మూత పెట్టి స్లోలో పెట్టి సిమ్లో పెట్టాలండి. తర్వాత ఇవన్నీ వేసి మసాలా, పసుపు అలా సోయి కురుకు ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలండి. మసాలాలు కట్టానే సోయి ज़्यादा बस సోయి మసాలా కిలో అంటే మసాలాలో అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలండి. బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ధనియాల పొడి అండి. ఇప్పుడు వేస్తా. అది పిల్లు సోయి అది పీసు మసాలా సోయి జీది సోయి బస్ అది మసాలా సోయి జీది అది మాఫీ ముసుకులు సోయి అని పీసు పిల్పిల్ అస్వద్ అది మిరియాల పొడి వండ సాల్టీ జల్దీ మాఫీ అది సాల్టీ పోద్దరు సోయి బాబాయ్ రిచ్ సోయిలా ఓకే. బాగా మగ్గాకంటే మెత్తగా ఉడికాక
అప్పుడు మనం సొర వేసుకోవాలా. సోయ్ బన్న ಏನು అది అదే ఇది ఇలాగ ఒలిసికినండి ఎండి నిమ్మకాయ ఒలిసేసి వేసుకోవాలండి. అందాక నేను మూత ఎత్తున్నా అండి, మూత ఎత్తే మగ్గుతుంది. 10 నిమిషాలు అలాగా ఉల్లిపాయలు బాగా మగ్గుతాయండి. ఉల్లిపాయలు మగ్గుతాక వేసానండి అలా మూత. కొంచెం కొంచెంగా మంట పెట్టుకోవాలండి, స్పీడ్గా ఎట్టకూడదు. ఇది చక్కగా మగ్గాల. సిమ్లో పెట్టుకొని స్లోగా మగ్గితే అంటే మెత్తపడతాయి ఉల్లిపాయలు గట్ట బాగుంటుంది. ఖలాస్. అది ఇది ఎండు నిమ్మకాయ వేస్తామండి. ఖలాస్. వేసాక కొంచెం తిప్పాలి. ఇగ్గి పాలే అలీ, ఇగ్గి పాలే అదే అదే అయ్యో బత్తాలు ఓపెన్ కిలిగోలు. సొర ఇప్పుడు వేస్తున్నానండి, లాస్ట్ని వేయాలా. ఎక్కలు అది ముసుగులు చేయాలా. అది సుష్మా Bawa kalam lemon, bacal. అవి లైమన్లా ఇది కొంచెం ఎలా తిప్పాకుండా ఇందులో వేసి కలిపేసి మళ్ళీ స్లో ఎత్తాలండ. అలాగెట్టి ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ తిప్పి మళ్ళీ 5 నిమిషాలు ఆగి ఇంకా లాస్ట్ని కట్టేస్తామండి. చాలా బాగుంటుందండి. అలాగా మీరు ట్రై చేయండి. మరి నా వీడియో నచ్చితే కాక లైక్ చేసి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ అండి.